నమస్కారం. నా పేరు రవి. ఈరోజు మనం ఒక మధ్యతరగతి జంట గురించి మాట్లాడుకుందాం. వీరి కథ మనందరికీ చాలా దగ్గరగా అనిపిస్తుంది. భర్త ఐటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. చేతికి 55,000 వస్తున్నాయి. భార్య ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. తనకి నెలకు 45,000 వస్తున్నాయి. ఇద్దరిదీ కలిపితే నెలకు ₹1,00,000 ఆదాయం. మన ఇండియాలో నెలకు 1,00,000 అంటే మంచి జీతమే. సమాజం దృష్టిలో వాళ్లు సెటిల్ అయిపోయినట్టే. మంచి అపార్ట్మెంట్, చేతిలో క్రెడిట్ కార్డులు, వీకెండ్ వస్తే షికార్లు. పైకంతా బాగుంది. కానీ నిజం చెప్పమంటారా? వాళ్లు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు. నెలాఖరు వచ్చేసరికి అకౌంట్ ఖాళీ అవుతోంది. పొరపాటున ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే క్రెడిట్ కార్డు వాడాల్సిందే. ఇద్దరూ ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేస్తున్నారు. ఇంటికి వచ్చి అలసిపోయి పడుకుంటున్నారు. వాళ్లు చేసింది తప్పేం లేదు. బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు తెచ్చుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కాని ఎందుకు వాళ్ల జీవితం ఈఎంఐల చుట్టూ తిరుగుతోంది? నెలకు 1,00,000 వస్తున్నా ఎందుకు పేదవాళ్లుగా ఫీలవుతున్నారు? మీక్కూడా ఎప్పుడైనా అనిపించిందా? మన జీతాలు పెరుగుతున్నాయి కానీ మిగులు మాత్రం కనిపించడం లేదు అని? అయితే ఈ వీడియో మీకోసమే. నేనీ మధ్య ఒక విషయం గురించి ఆలోచించాను. మన నాన్నల కాలంలో అంటే 1990లలో ఒక్కరు సంపాదిస్తేనే ఇల్లంతా హాయిగా గడిచిపోయేది. మరిప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నా ఎందుకు సరిపోవడం లేదు? దీనికి సమాధానం టూ ఇన్కమ్ ట్రాప్, అంటే రెండు ఆదాయాల ఉచ్చు. కొంచెం వెనక్కి వెళ్దాం. 1990ల నాటి మన చిన్నతనాన్ని గుర్తుచేసుకోండి. అప్పట్లో నాన్న ఒక్కరే ఉద్యోగం చేసేవారు, అమ్మ ఇంటిని చూసుకునేది. అప్పటి మ్యాజిక్ ఏంటంటే వాళ్ల జీవనశైలి చాలా సింపుల్గా ఉండేది. అప్పట్లో ఎవరూ లోన్లు తీసుకుని బతకలేదు. డబ్బులు దాచుకుని ఆ తర్వాతే వస్తువులు కొనేవాళ్లు. ఒకవేళ నాన్నకి ఉద్యోగం పోయినా లేదా కష్టకాలం వచ్చినా ఖర్చులు తగ్గించుకొని బతికేసేవాళ్లు. అంటే వాళ్లకు ఆర్థికంగా ఒక వెసులుబాటుండేది. కాని ఇప్పుడు పరిస్థితేంటి? భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. మనకు తెలియకుండానే మన ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే రెండో ఉద్యోగం చేస్తున్న డబ్బులు నిజంగా మన చేతికి మిగలడం లేదు. ఇప్పుడు ఒకసారి నిజాయితీగా లెక్కవేద్దాం. భర్త జీతం 55,000, భార్య జీతం 45,000 కదా? మనమేమనుకుంటామంటే అదనంగా వస్తున్న ఆ 45,000 మొత్తం మన లాభమే కదా అని. కానీ ఆ రెండో ఉద్యోగం చేయడం వల్ల మీకవుతున్న అదనపు ఖర్చులను మీరు ఎప్పుడూ లెక్కవేయరు. ఉదాహరణకు ఇంట్లో చిన్నపిల్లలుంటే ఇద్దరూ ఆఫీస్కి వెళ్లాలి కాబట్టి పిల్లలని డే కేర్లో వెయ్యాలి. సిటీల్లో దీనికే నెలకు కనీసం 15,000 అవుతుంది. ఇద్దరూ బిజీ కాబట్టి వంట చేయడానికి, ఇల్లు శుభ్రం చేయడానికి పని మనిషిని పెట్టుకుంటారు. దీనికి ఒక 8,000 వేసుకోండి. ఇక రవాణా ఖర్చులు. ఇద్దరూ రోజూ వేరువేరు ఆఫీసులకు వెళ్లాలి కాబట్టి పెట్రోల్, క్యాబ్ లేదా మెట్రో ఖర్చులు కలిపితే నెలకు ఒక 6,000 ఎగిరిపోతాయి. ఇక్కడితో అయిపోలేదు. ఇద్దరూ అలసిపోయి ఇంటికి వస్తారు, వంట చేసుకునే ఓపిక లేక స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ చేస్తారు. లేదా వీకెండ్ అలసట పోగొట్టుకోవడానికి బయట తింటారు. ఈ అలసట ఖర్చులే నెలకు 6,000 దాటుతాయి. ఇప్పుడు లెక్క చూడండి. భార్య సంపాదించే 45,000లో డే కేర్కి 15,000, పని మనిషికి 8,000, ప్రయాణాలకు 6,000, బయట తిండికి 6,000. ఇవి తీసేస్తే చివరికి చేతిలో మిగిలేదెంత? కేవలం 10,000 రూపాయలు మాత్రమే. నమ్మసగ్యంగా లేదు కదా? రోజుకి 10 గంటలు ట్రాఫిక్లో నరకం చూస్తూ పిల్లలకు దూరంగా ఉంటూ కష్టపడితే ఆ రెండో ఉద్యోగం వల్ల మీ సేవింగ్స్లో పడుతున్నది చాలా తక్కువ. కానీ బ్యాంకులేం చేస్తాయంటే మీ ఇద్దరి జీతాలు కలిపి 1,00,000 రూపాయలు వస్తుంది కదా అని చూసి మీకు 70 లక్షల హోమ్ లోన్ ఇస్తామని ఆశపెడతాయి. మీరు ఆ 1,00,000 రూపాయల ఆదాయాన్ని నమ్ముకొని నెలకు 50,000 ఈఎంఐ కట్టడానికి ఒప్పుకుంటారు. అక్కడే ఉచ్చు బిగుసుకుపోతుంది. పాతకాలంలో లోన్ ఉండేది కాదు కాబట్టి ఉద్యోగం పోయినా బతకగలరు. కానీ ఇప్పుడు మీకు వచ్చే 1,00,000 రూపాయల్లో 50,000 ఈఎంఐకే పోతే ఇల్లు గడవాలంటే ఖచ్చితంగా 2 జీతాలు రావాల్సిందే. రేపొద్దున ఏ ఒక్కరి ఉద్యోగం పోయినా లేదా అనారోగ్యం వచ్చినా ఆ నెల ఈఎంఐ కట్టలేరు. బ్యాంకు వాళ్లు వచ్చి ఇంటి ముందు నిలబడతారు. అంటే 2 ఉద్యోగాలున్నా సరే మనకు ఎలాంటి సేఫ్టీ లేదు. మనం అంచుమీద నడుస్తున్నాం. మరి దీనికి పరిష్కారమేంటి? ఉద్యోగం మానేయమంటారా? అస్సలు కాదు. ఈ రోజుల్లో ఇద్దరూ సంపాదించడం చాలా అవసరం. కానీ మీ ప్లానింగ్ మార్చుకోవాలి. దీనికి ఒకటే మార్గం, వన్ ఇన్కమ్ రూల్. అంటే ఒక్కరి సంపాదన మీదే బతకడం. మీరు ఇల్లు కొన్నా, కారు కొన్నా లేదా మీ నెలవారీ ఖర్చులు ప్లాన్ చేసుకున్నా అది కేవలం ఒక్కరి జీతంతోనే, అంటే ఆ 55,000లోనే సరిపోయేలా చూసుకోవాలి. రెండో వ్యక్తి జీతాన్ని బోనస్ లాగా చూడండి. ఆ 45,000ని ఉట్టుకోవద్దు. అది మొత్తం సేవింగ్స్కి వెళ్ళాలి. దాన్ని ఎస్ఐపీల్లో పెట్టండి, లేదా గోల్డ్ కొనండి, లేదా లోన్ని త్వరగా తీర్చేయడానికి వాడండి.
బ్యాంకు వాడు మీకు 70 లక్షల లోన్ ఇస్తానన్నా సరే, మీరు ఒక్కరి జీతంతో కట్టగలిగే 35 లక్షల లోన్ మాత్రమే తీసుకోండి. చిన్న ఇల్లైనా పర్వాలేదు, లేదా కొన్నాళ్లు అద్దెనింట్లోనే ఉండండి. పక్కింటి వాళ్ళని చూసి ఆర్భాటాలకు పోకండి. రెండో జీతాన్ని పూర్తిగా పొదుపు చేస్తే 5 ఏళ్లలో మీ దగ్గర ఎంత డబ్బుంటుందో తెలుసా? అది మీకు ఎంత ధైర్యాన్నిస్తుందో తెలుసా? అప్పుడు బాస్ తిట్టినా, కంపెనీలో లేఆఫ్స్ వచ్చినా మీకు భయముండదు. ఎందుకంటే మీ దగ్గర బ్యాకప్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆర్థిక స్వేచ్ఛ అంటే ఎక్కువ సంపాదించడం కాదు, కష్టకాలం వచ్చినా తట్టుకొని నిలబడగలిగే శక్తి ఉండడం. ఈఎంఐల కోసం కాకుండా మీ కుటుంబం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ రెండో ఆదాయాన్ని దాచండి. ఈ వీడియో వల్ల మీ ఆలోచనలో చిన్న మార్పు వచ్చినా నాకు సంతోషమే. ఈ విషయం మీ ఫ్రెండ్స్కి, ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలకు షేర్ చేయండి. వాళ్ళకిది చాలా అవసరం. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.